నమస్తే. నమస్తే అమ్మాజీ. అమ్మా, భార్యాభర్తల సంపాదన ఒకరి సంపాదన ఇంకొకరికి తెలియాల్సిన అవసరం ఉందా? తెలియాల్సిన అవసరం ఉందా అంటే పరిస్థితులను బట్టి ఉంటుందమ్మా. సాధారణంగా పూర్వకాలం ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఆస్తి ఎలా ఉండేదంటే స్త్రీధనంగా పుట్టింటి వారు ఇచ్చినది ఉండేది. తర్వాత వాళ్ళకి ఇంకెవరన్నా ఏ సందర్భంలోనే ఇచ్చింది, అత్తగారు కూడా ఇవ్వచ్చు, మామగారు ఇవ్వచ్చు, ఈ బంధువులు ఎవరైనా ఇవ్వచ్చు. అది తన సొంత ఆస్తిగా ఉండేది. దాన్ని భర్త వాడేవాడు కాదు, వాడకూడదు కూడా. అది స్త్రీధనం అధమాధమం అని చెప్పారు వాడకానికి. అప్పుడు ఒక్కళ్ళే డబ్బు సంపాదించటం అనే పని ఒకళ్ళు చేసేవారు. అవును, డబ్బు సంపాదిస్తే కుటుంబం నడవదు కదమ్మా, కుటుంబాన్ని నడపాలి కదా. అందుకని సమానంగా ఒకళ్ళు సంపాదించటం, ఒకళ్ళు నడపడం జరిపేవారు. అందువల్ల ఇద్దరూ సమానమైన బాధ్యత వహించినట్టే. అందువల్ల ఆవిడ పట్టించుకునేది కాదు, జరిగేది. కానీ ఈ కాలంలో మనకి ఆడవాళ్ళకు కూడా సంపాదన ఉంది. ఆస్తులతో పాటుగా ఆస్తి ఏదన్నా ఉంటే స్త్రీధనమే. ఇప్పుడు సంపాదన ఉంది. ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళకి తెలియాలా అంటే నిజానికి భార్యాభర్తల మధ్య ఏ విషయంలోనూ అరమరికలు ఉండకూడదు గనక సిద్ధాంతం చెప్తున్నానమ్మా, ఆచరణ గురించి కాదు. ఆచరణలో ఎంతమంది దంపతులు ఉన్నారో అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సిద్ధాంతం మాత్రం ఒకటే. ఏంటి, ఇద్దరి మధ్య అరమరికలు ఉండకూడదు గనక, ఏమీ దాపరికాలు ఉండకూడదు గనక, తనకి ఆయన జీతం ఏమిటో ఆవిడికి తెలియాలి, ఆవిడ జీతం ఏమిటో ఆయనకి తెలియాలి. కానీ ఎక్కువగా కనపడుతున్నది ఎట్లా ఉందంటే ఆయన సంగతి ఆవిడికి తెలియదు, కానీ ఆవిడ జీతం మాత్రం అడుగుతూ ఉంటారు. సహజంగా మనం లోకంలో సహజంగా తరచుగా అని చెప్పాను. అందుకే పైగా ఒక ఎక్స్ట్రీమ్ సంఘటన కూడా నేను ఒకటి చూసాను చాలా రోజుల క్రితం అనుకోండి, చాలా బాధాకరం. జీతం వెళ్ళి తనే తెచ్చుకునేవాడు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటే భార్య జీతం, ఆవిడ కష్టాన్ని అతను తీసుకునేవాడు. లెక్క కట్టి అప్పట్లో బస్సుకి పాసు ఏదన్నా మిస్ అయితే ఉండడానికి ఏదో 100 రూపాయలు ఇచ్చేది. జరిగి కూడా 40 సంవత్సరాల క్రితం మాట. అది విన్నాక నేను అసలు ఎంత బాధపడ్డానంటే, నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే శారీరకంగా పని చెయ్యడం, సేవ చెయ్యడం, వాళ్ళ వంశాంకురాన్ని తను మోసి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ చేయడం కాక సంపాదించి కూడా పోయాలా వాడి మొహాన. చివరికి ఆ అమ్మాయి ట్యాంక్ బండ్లో తేలింది తర్వాత. అది అందుకు నాకంత బాగా గుర్తుంది. ఎంఏ అయిపోయి ఎంఫిల్ చేస్తున్నటువంటి అమ్మాయి. అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు చెప్పకూడదు అనేటటువంటి తీవ్రమైన, ఒక స్త్రీ తన సంపాదన ఎంతో చెప్పకూడదు అనేటటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది. కానీ అది ఆదర్శం కాదు కదా, అది నెగిటివ్ ఐడియల్. ఉండకూడని దానికి నిదర్శనం. ఉండవలసినది ఏమిటంటే ఒక సంసారాన్ని ఇద్దరు సమమైనటువంటి బాధ్యతతో మోస్తారు. వివాహము, ఆ కాడి పెట్టడానికి కూడా వేరే అర్థం ఉన్నా, పెళ్లి టైంలో కాడి పెడతారు కదా, వేరే అర్థం ఉన్నా మన వాళ్ళ అమ్మాయి ఏం చెప్తారంటే సంసారం అనే బండిని ఇద్దరు చెరో ఎద్దులాగా సమానంగా మొయ్యాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. దానికి లౌకికంగా చెప్పేటటువంటి అర్థం అదే ఉంది, అసలు అర్థం వేరే ఉంది. అక్కడ అపాల మంత్రం అనేది చెప్తారు, ఆవిడ యొక్క ఘనత అదంతా చెప్పుకోవాల్సి ఉంటుంది అనుకోండి. సింబాలిక్గా చెప్పేది అది వేరు. అట్లా సమానంగా మొయ్యాల్సినటువంటి వాళ్ళు అన్ని విషయాల్లోనూ సమంగా ఉంటే ఆయన జీతం ఎంతో ఆవిడికి తెలిసి దాన్ని కూడా ఆవిడ మేనేజ్ చేయగలిగినటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈవిడ సంపాదన ఎంతో ఆయనకి తెలియాల్సిన అవసరం ఉంది, లేకపోతే లేదు. ఇది మ్యూచువల్ కదా, అంతే, పరస్పరం. ఒకళ్ళకి సంబంధించింది ఒకళ్ళకి తెలియాల్సిన పని ఉన్నప్పుడు ఆవిడది ఆయనకి తెలియాలి, ఆయన ఆవిడికి తెలియాలి. అంతేగాని దాచుకునేది లేదు. కుటుంబానికి మాత్రమే వెచ్చించేటట్టయితే, ఎప్పుడైతే సాధారణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు, ఇప్పుడు కనపడుతోంది అక్కడక్కడ తన సంపాదన పుట్టింటికే పెట్టడం లాంటివి ఆడపిల్లలు చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు చేసేవాడు కాదు ఆడవాళ్ళు, పుట్టింటికి పెట్టడం ఉండేది కదా, అక్కడి నుంచి తెచ్చుకోవడమే ఉండేది. ఈ మగవాళ్ళు ఈ సంపాదన, భార్య కూడా సంపాదిస్తోందంటే కుటుంబ బాధ్యత అంతా భార్య మీద వేసి వీళ్ళ సంపాదన ఏమిటో చెప్పకుండా
దీన్ని వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి వాడతారు. అయితే తన వాళ్ళకి పెట్టుకోవడం, అమ్మకి, ఆడబడుచులకి వాళ్ళకి ఇవ్వడం, లేదా ఈయనకున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టేసుకుంటూ ఉండడం. అటువంటి సందర్భంలో ఈవిడ నేను ఖర్చు పెట్టను, ఇద్దరం కలిసే ఇంటి ఖర్చు పెట్టాలి అని చెప్పాల్సిన అవసరం ఉంది. తనకి ఎంత వస్తుందో, తను ఎంత ఖర్చు పెడుతోందో చెప్పాల్సిన పని లేదు. లెక్క ప్రకారం అయితే చెప్పాగా, సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. సిద్ధాంతం అయితే ఒకళ్ళదొకళ్ళకి తెలియాలి. నిజంగానండి మన వివాహ వ్యవస్థలో చెప్పేటటువంటి పద్ధతుల్లో ఇంటికి పెత్తందారు ఆవిడే, ఆయన కాదు. తెచ్చి ఆవిడకి ఇవ్వాలి, ఆవిడ ఎట్టా చెప్తా అట్టా నడవాలి ఇల్లు. ఆయన బయట మహారాజు, ఇంట్లో కాదు. ఇంట్లో ఆవిడ మహారాణి అంతే. ఆవిడ మహారాజు అంటే మహారాజు లేకపోతే లేదు. ఇది ఇంట్లో వ్యవహారం అంతా తేనె తుట్ట లాంటిది. తేనె తుట్టలో పెత్తనం ఎవరిది? రాణి ఈ గది, రాజు ఈ గది కాదు. అవును. ఇల్లు కూడా అంతే. ఆవిడ పెత్తనం మీదే నడవాలి. ఆవిడ పెత్తనం మీద నడిచిన ఇళ్ళే బాగున్నాయి అనేది రాజ్య వ్యవహారాల దగ్గర నుంచి మనకి తెలుస్తుంది. ఆవిడ మండోదరి చెప్పిన మాట వినక రావణుడు నశించాడు, తార చెప్పిన మాట వినక వాలి నశించాడు, సీత చెప్పిన మాట విన్నాడు రాముడు ఈనాటి దాకా పేరు ప్రఖ్యాతులు పొందాడు. అవునమ్మా కదా. కనుక ఈ సంపాదన దగ్గరికి వచ్చేటప్పటికి భార్యాభర్తలు విడిపోవటం కానీ, కుటుంబాలు విచ్ఛేదం కావటం కానీ, అందులోనూ మరి ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఎవరికన్నా కోపం రావచ్చు, సత్యం మాట్లాడితే కోపం కూడా వస్తుంది. ఈ టీవీ సీరియల్స్లో ఆడవాళ్లే ఎక్కువ విలనస్గా ప్రవర్తిస్తున్నారు. ఆడవిలన్లు వ్యాంపులు అంటారు, అర్థం కాదని ఆడవిలన్లు అని చెప్తున్నాను. వాళ్ళే మగవాళ్లే నయమనిపించేటంత క్రూరంగా ఉంటున్నారు, అలా చూపిస్తున్నారు. ఏమో అక్కడక్కడ వాస్తవాలు కూడా అలాగే ఉన్నట్టుగా కనపడుతున్నాయి కొన్ని వార్తలు వింటుంటే. ఎంత ఒకప్పుడు అసలు ఆడవాళ్ళు ఈ చంపటాలు, క్రూరంగా ఉండడాలు, భర్తల్ని చంపడాలు విన్నామా? అవును. ఇప్పుడు వింటున్నాం అక్కడక్కడ. దాని ప్రభావమా ఏమో మరి తెలీదు. ప్రభావం అయితే ఆ చిన్న తెరదే. అయితే ఈ సీరియల్స్ ప్రభావం వల్ల ఆడవాళ్ళు ఎట్లన్నా ప్రవర్తించి ఉండాలి, లేదా వీళ్ళెళ్ళి వార్తలు వెతుక్కొచ్చి మనకి చెప్పడం అన్నా అయి ఉండాలి. ఇది ఏదైనా చిన్న తెర ప్రభావం. ఇది మొత్తానికి ఈ రకమైనటువంటివన్నీ జరగడానికి కూడా ఈ ఆస్తి విషయాలే కారణమవుతుంది. ఎప్పుడైనా యుద్ధానికి, తగాదాకి, దెబ్బలాటకి, అభిప్రాయ భేదాలకి అన్నిటికీ రెండే కారణాలు. కా అన్నారు అంటే కాంత, కాంచనం, అంతే. అందువల్ల ఈ సంపాదన అన్నది చెప్పడమా చెప్పకపోవడమా అన్నది నిజం లెక్క ప్రకారం చెప్పాలి. కానీ చూస్తూ ఉంటే లోకంలో మాత్రం అట్లా చెప్పే పరిస్థితులాగా ఎక్కడ అనిపించటం లేదు. చాలా వరకు ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అసలు ఆవిడకి తన జీతం ఎంతో కూడా తెలియనందువల్ల ఆవిడెక్కడ బాధపడే పరిస్థితి లేదు. తాను ఖర్చు పెట్టేదంతా ఆవిడికి ప్రతిరోజు ఆయన రిపోర్ట్ చేస్తాడు, ఇంత ఖర్చు అయింది అని. అట్లాంటప్పుడు ఆవిడకి ఎందుకు తన జీతం వచ్చిందా రాలేదా అని ఆయన మేనేజ్ చేసి, హీజ్ ఎ మేనేజర్, లెట్ హిమ్ మేనేజ్. ఆ రకంగా చూసుకోవచ్చు కదా. అందువల్ల ఏ రెండు దంపతి సమస్యకు ఇద్దరు దంపతులకి ఒకే రకమైన నిర్ణయం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి అట్లా ఉంటుంది. సాధారణంగా ఈ రోజుల్లో భయంకరమైనటువంటి అనేక ఉదాహరణలు చూసినటువంటి ఆడవాళ్ళు తమ సంపాదన తమకే ఉండాలి అని వాళ్లే మెయింటైన్ చేసుకోవడం చూస్తున్నాం. దానివల్ల ఇష్యూస్ రావట్లేదంటారమ్మా? వస్తున్నాయి, అదే నేను చెప్పేది. దానివల్ల ఎన్నో వస్తున్నాయి. ప్రతి దానికి కూడా రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ సమస్యలు తెచ్చుకోవడం, ఇచ్చినందువల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటున్నాయి, కలిపి పెట్టినందువల్ల ఇలా ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉంటున్నాయి. ఈ విడిగా మెయింటైన్ చేసుకోవడంలో మొట్టమొదట వచ్చేది అహంకారం. నాకేంటి అని ఒక థాట్. ఇది దానికి అహంకారం ఉంది అని రెచ్చిపోవడం ఇటుపక్క వస్తుంది. ఈ రకంగా అనేక రకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు సమానమే, ఈ కుటుంబాన్ని కలిపి నడుపుతున్నామన్న ఒక అభిప్రాయానికి, ఏకాభిప్రాయానికి రాకపోయాక ఇవన్నీ సమస్యలు.
ముందర అది వచ్చేట్టుగా పిల్లల్ని పెంచాలమ్మా. ఉమ్. అవునమ్మా. అది లేకుండా పోయింది. ఇప్పుడు ఇండివిడ్యువాలిటీ అంటే ఎంతసేపు? ఎంతవరకు? అదే కదా! ఎంతవరకు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళి నా ఇండివిడ్యువాలిటీ అంటే ఊరుకుంటున్నారా? ఉద్యోగ ధర్మం ఏదైతే ఉందో అది ఆచరించే వరకు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించవలసినదే. ఆ తర్వాతే నీ ఇండివిడ్యువాలిటీ. చెప్పిన పని చెయ్యాలి. అంతే. సంతకం పెట్టావు కదా ఉమ్. అండర్‌టేకింగ్‌లో. చచ్చినట్టు చేయాల్సిందే కదా! అవును. మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఇండివిడ్యువాలిటీ అని చెప్పి అస్సలు నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించకపోవడం? ఆ కాస్త అహంకారం పాలు అధికంగా ఉన్నది ఏదే అసలు లేకపోతే కుదరదు. అప్పుడప్పుడు బుసకొట్టాలి, కాటేయకూడదు కానీ. కనుక అహంకారం పాలు తగ్గించుకుని సమన్వయ ధోరణిలో పెడితేనే సాగుతుందమ్మ అన్ని విషయాల్లోనూ. ఉమ్. ఇది ఇది మన కుటుంబం అన్న భావన ఉండాలి. ఆ. నా కుటుంబం అనుకుంటే లేదు. మనం అనుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. అది ఆ మనం అప్నాపన్ అని హిందీలో అనే పదం చాలా బాగుంటుంది. ఓనింగ్ ఇట్, ఉమ్. మమకారం, మమత్వం, కలిసి ఉండడం. అది తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.